ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 16వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నిజం తెలియబోతుంది. అయితే ఎటువంటి నిజం తెలియబోతుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక, అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే మంచి చెడు చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఇక కన్యా రాశిలో ఎక్కువ శాతం ఎవరైనా కష్టపడి పనిచేశారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు. ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. దయ, క్షేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే ఇక కొంతమంది వ్యక్తులని, నిరుపేదలను ఎవరైనా చూసారంటే ఆ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు చాలా జాలి పైన చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక వీరి యొక్క విషయంలో ఎవరైనా ఏ తప్పు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక మీ యొక్క రాశివారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే ఉంటారో మీ యొక్క కన్యా రాశి వారు, అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం ఏదైనా దహనంగా పోరాడడానికి రెడీగా ఉంటారు. ఈ విధంగా తనను రాశి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో కూడా బాగా కష్టపడడమే మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు అసలు మీరు చేస్తున్న బిజినెస్ని విడిచిపెట్టవద్దు. ఇకపోతే ఈ సమయంలో కన్యా రాశి వారు అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా నవంబర్ 16వ తారీఖు ఆదివారం రోజున ఇక కన్యా రాశి వారికి ఎన్నో రోజుల తర్వాత మీ జీవితంలో రాబోయేది ఏంటి అంటే, మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతుంది. అవునండి, మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. ఇక నక్కతోక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్ట రాజ్యయోగం వరించబోతుంది. ఇక నుండి మీ యొక్క జీవితంలో మరుకులు వస్తూ ఉంటాయి. ఇక ఎవ్వరు కూడా ఊహించరు. అంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయంలో మీకు ఆనందాన్ని విధాలుగా కూడా అన్ని రంగాలుగా ఉంటాయి. సో ఇప్పటి వరకు
ప్రతికూలతలను ఇస్తుంది. ఇప్పటివరకు మీ యొక్క కన్యా రాశి వారి యొక్క పడ్డ కష్టాలన్నీ, ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బులు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక కన్యా రాశి వారికి ఎవరైనా ఆటంకులుగా మారుతున్న వారికి అనేది గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది. వలన కెరియర్ పరంగా మీ యొక్క సమయంలో ఎంతో మానసికంగా సాంప్రదాయాలను పొందుకుంటారు. గతంలో కూర్చున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కావచ్చు, లేదా పనితో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే పూర్తిగా లొంగిపోకుండా అలాగే ఉన్న ఉద్దేశంతో సాలరీ సరిపోక కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అలాగే ఈరోజు ఈజీగా చెయ్యగలరు అనే మీ యొక్క పేరు ఆసుపత్రికి సంపాదించడం, అలాగే మీ యొక్క సేవకు ప్రతిఫలం అనేది డబ్బులు అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎలాంటి స్కీములైనా సరే వేయవద్దు. అలాగే పేరును మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు ద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. డబ్బు ఇక కన్యా రాశి వారు చేసిన సమయంలో ప్రశంసలు కూడా పొందుకుంటారు. డోనర్ల కోసం వెయిట్ చేస్తున్న మీ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు డోనర్లు అనేవి కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు డోనర్లు అనేది అందిపుచ్చుకుంటారు. ఇకపోతే కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి మంచి స్కీమ్ జనరేట్ అవుతుంది. అలాగే ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే మీకున్న కొన్ని సందర్భాలలో మీకు కొన్ని అపజయాలు ఎవరైనా ఉంటాయో వాటిని కూడా మీకు అస్సలు కేర్ చెయ్యరు. కానీ అనుకోని ఖర్చులు తగిన విధంగా మీకు ఆర్థిక క్రమశిక్షణ చేయకుండా ఆదాయ వర్గాలనే ఈ రాశివారు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారికి ఈ సమయంలో అనుభవించడానికి రెడీగా ఉంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.